హలో గాయ్స్, ఈ రోజు మనం నంద్యాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రానికి అయితే వచ్చాము. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపుడై దర్శనం అవుతాడు. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాల్లో వెలిశాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని నవనరసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇక్కడ గిరిజనులు అహోబిలం ని ఓబులం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు. తమిళలు ఈ క్షేత్రాన్ని సింగవేల్ కొండ్ర కూడా అని అంటారు. అహోబిల ఆలయాలు ఇక్కడ 2 ఉంటాయి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. దిగువ అహోబిలం లో నరసింహస్వామి శాంతి రూపుడై ఉంటాడు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలంలో స్వామి వారు ఉగ్ర రూపంలో దర్శనమవుతాడు. క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏ దేవస్థానాన్ని దర్శించుకోబోతున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో గాయ్స్, ఈ రోజు మనం నంద్యాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రానికి అయితే వచ్చాము. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపుడై దర్శనం అవుతాడు. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాల్లో వెలిశాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని నవనరసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఇక్కడ గిరిజనులు అహోబిలం ని ఓబులం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు. తమిళలు ఈ క్షేత్రాన్ని సింగవేల్ కొండ్ర కూడా అని అంటారు. అహోబిల ఆలయాలు ఇక్కడ 2 ఉంటాయి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. దిగువ అహోబిలం లో నరసింహస్వామి శాంతి రూపుడై ఉంటాడు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలంలో స్వామి వారు ఉగ్ర రూపంలో దర్శనమవుతాడు. క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏ దేవస్థానాన్ని దర్శించుకోబోతున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.